నేను డాక్టర్ ఎండిపి రాజా, హితం ఆయుర్వేదిక్ యానోరెక్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఐఎమ్ ఆయుర్వేదిక్ ప్రొక్టాలజిస్ట్. దాదాపుగా చెప్పాలంటే మనకు మిగిలిన వాటన్నిటిలో ఉండే అపోహలన్నీ ఒక ఎత్తు, ఈ యానోరెక్టల్ డిసీజ్ మీద ఉండే అపోహలు ఒక రకం. ఇవి టోటల్గా డిఫరెంట్. ఒకటి కామన్గా అనుకునే ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది. సో ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక ఫ్రాక్చర్ అయింది అంటే మనం మెట్లు జారి కింద పడ్డాం, కాలు ఇరిగింది, మనం డాక్టర్ దగ్గరికి పోయాం, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఆయన ఆపరేషన్ చేస్తా అన్నాడు. మీరు డాక్టర్ని అడిగారు, సార్ మళ్ళీ నా కాలు మళ్ళీ ఫ్యూచర్లో ఏం ఇరగదు కదా అని. చూసుకుని నడిస్తే మీకు కాలు ఇరగదు. సో ఇక్కడ సింపుల్ థింగ్, మనం ఏదైనా సర్జరీ చేసిన తర్వాత మనకి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఇది స్వతహాగా మిగిలిన జనంలాగా మనకు మామూలుగా ఉంటే ప్రాబ్లం రాదు. మనం లైఫ్ స్టైల్ జాగ్రత్తగా పెట్టుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఏమి ఉండదు. ఫిస్టులాలో సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రాదా? ఫిస్టులాల్లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఏ పద్ధతిలో చేస్తున్నారనేది ఇక్కడ మనకు చాలా మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఆయుర్వేదిక్లో చెప్పుకోవాలంటే ఆయుర్వేదిక్లో ఫిస్టులా అనేది వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు హితంలో మనం ఫిస్టులాకు 13 రకాల ట్రీట్మెంట్స్ చేస్తాం. 13 రకాల ట్రీట్మెంట్స్లో ఒక్కొక్క ఫిస్టులాకు ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. వీటన్నిటిలో కాంప్లెక్స్ ఫిస్టులాకు వచ్చేప్పటికీ మనకు క్షారసూత్ర ది బెస్ట్ ట్రీట్మెంట్. సో సింపుల్ ఫిస్టులాలు ఎవరైనా ట్రీట్ చేస్తారు, కానీ కాంప్లెక్స్ ఫిస్టులాకు వచ్చేప్పటికీ అది చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్ అవసరం పడుతుంది. విత్ ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దీన్ని మంచిగా చేసుకోవచ్చు.